స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మా మీకు. అమ్మ మీకు కూడానమ్మా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి యొక్క విశిష్టత ఎప్పుడు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటాము, మరొక్కసారి మా అందరికి తెలియచేయండి. అమ్మ ఎవరిదైనా పుట్టినరోజులు ఎందుకు చేసుకుంటాం? సంతోషంగా ఉండటానికి, ముందుకు వెళ్ళటానికి. వాళ్ళు పుట్టిన రోజున వాళ్ళని తలుచుకుని వాళ్ళు దేనివల్ల ఇవాల్టి దాకా మనకి గుర్తున్నారో ఆ భావాలు మనలో పుట్టేట్టుగా చేసుకునే రోజు పుట్టినరోజు. కృష్ణ తత్వాన్ని మనలో నింపుకునే రోజు. కృష్ణుడు గురించి తలుచుకుని ఆయనకున్నటువంటి సద్గుణాలలో ఒక్కటన్నా వచ్చే కృష్ణాష్టమి లోపల నాలో నేను పెంపొందించుకోవాలి అని నిర్ణయం తీసుకోవలసినటువంటి రోజు. అట్లా అందుకోసం పెద్దల యొక్క జయంతులు మనం జరుపుకుంటూ ఉంటాం. జయంతి అనేటటువంటి పదం, అసలు జయంతి అంటే చాలమ్మా కృష్ణాష్టమి అనే లెక్క. అందరిది కాదు, జయంతి అనగానే కృష్ణుడు కానీ అంత ప్రఖ్యాతం. ఎందుకంటే అతి కొద్ది కాలం క్రితమే కదమ్మా ఈ లోకంలో ఇక్కడే మనతో పాటు మనలాగే ఇక్కడ నడిచి తిరిగినటువంటి వాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు ఆయన అష్టమి నాడు ప్రత్యేకంగా ఆయన్ని గురించి మనం తలుచుకుంటాం అంటే, కృష్ణుడు 8వ నెల పుట్టాడు. తల్లి గర్భంలో 8వ నెల పుట్టిన పిల్లలు ఎక్కడా బతకారు కదా. 8వ నెల 7వ నెలన్నా బతుకుతారు కానీ 8 కష్టం అంటారు. 8 కష్టం అంటారు. 8వ నెల అష్టమి తిథి నాడు అర్ధరాత్రి జోరున వాన పడుతూ ఉంటే మొత్తం అంతా చీకటిగా ఉన్న సమయంలో పుట్టాడు. శ్రీకృష్ణుడు అవతరించేటటువంటి సమయానికి దేవతలందరూ వచ్చారు. ఆయన శ్రీ మహావిష్ణువు ఎలా అవతరిస్తున్నాడు అనేటటువంటి ఘట్టాన్ని చూడడానికి. పైగా అదేమన్నా మామూలు ప్రదేశం అమ్మ, చెరసాలలో ఎవరన్నా అక్కడ పుడతారా? అది చూడడానికి వాళ్ళందరూ వచ్చారు, కీర్తించారు. పుట్టగానే దేవకి వసుదేవులకి కృష్ణుడు తను 4 చేతులతో ఆభరణాలతో కేయూరము కిరీటము వీటన్నిటితో సాక్షాత్తు విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు. ఇచ్చి వెంటనే తనని గోకులం తీసుకుని వెళ్ళి నందుడి భార్య యశోద పక్కలో పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి బిడ్డని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తారు. ఈ మాట అన్నారు, అయిపోయింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎప్పుడైతే ఆయన అంతర్ధానమై పసిపిల్లాడిలాగా కనపడ్డాడో దేవకి వసుదేవులకి మళ్ళీ మాయ కమ్మేసింది. అయ్యో నా బిడ్డ, కొంచెం బాధే కలిగింది పాప, ఎంత లేదైనా. కానీ వసుదేవుడు మాత్రం కర్తవ్య నిర్వహణ చెయ్యాలి కదా. అందుకే నా బిడ్డను తీసుకుని బయలుదేరాడు. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. అలా ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే యమున దాటితే కదా అటు పక్కన గోకులం ఉండేది. ఇంకా బృందావనం కాదు, అది గోకులమే. ఆ గోకులం అక్కడ ఉంటుంది కదా, అక్కడికి వెళుతూ ఉన్నాడు. ఆ వెడుతూ ఉంటే యమునలో ఈయన దిగంగానే యమున దారిచ్చింది కానీ అలలతో పైకి లేస్తోంది. బాగా ఎంత బాగా పైకి లేస్తోందంటే ఈ వసుదేవుడు మునిగిపోతానేమో అన్నంత భయం వచ్చేటట్టుగా అలలు పైకి లేస్తున్నాయి. లేస్తూ ఉండేటప్పటికల్లా వసుదేవుడికి కొద్దిగా బాధేస్తుంది. తను పోతే పోయాడు కానీ బిడ్డ బతకాలి అని కోయిలే అని గట్టిగా అరుస్తున్నట్ట. కోయిలే అంటే ఎవరైనా వచ్చి తీసుకోండి అని. ఇప్పటికే కోయిలే అనే గ్రామం ఉందమ్మా అక్కడ. మధురా నగరం నుంచి అటు వెడుతూ ఉంటే యమున ఒడ్డున కోయిలే అంటారు. ఇప్పుడు కోయిలే అన్నదే కోయిలే. అప్పటికి కృష్ణుడికి అర్థమైంది ఈ యమున ఎందుకు పైకి వస్తుందో. అందుకని ఒక కాలు ఇలా బుట్టలో నుంచి కింద పెట్టాడు. ఆ పాదస్పర్శకి యమున అణిగారింది. ఎందుకంటే కృష్ణుడిని స్పృశించాలి అన్నటువంటి తాపత్రయంతో పైకి లేస్తోంది. దాని కోరిక తెలుసుకున్నటువంటి కృష్ణుడు విషయం కదా వెంటనే, అందుకే మీరు యమునా నదిని దాటుతున్న వసుదేవుడు తల మీద బుట్టలో బిడ్డని పెట్టుకుని వెడుతుంటే కాలు ఒకటి బయటికి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే యమునా నదికి తన స్పర్శను అందించటానికి అటు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి యశోద పక్కన ఉన్నటువంటి బిడ్డను తీసుకుని బయలుదేరాడు. ఆడపిల్ల. అక్కడికి ఈయన వెళ్ళేటప్పటికి అక్కడ అందరూ కూడా పురిటింట్లో మత్తెక్కి నిద్రపోతూ ఉన్నారు, మాయలో ఉన్నారు. ఈయన తీసుకుని వచ్చేసాడు. ఈయన వచ్చాడు, అన్ని తలుపులన్నీ
వాటంతట అవే మూసుకుపోయినాయి. యథాప్రకారంగా కెవ్వని కేకేసింది బిడ్డ. ఈ బిడ్డ కేకేయంగానే దేవకికి బిడ్డ పురుడొచ్చింది అని చెప్పి అందరూ కంసుడి దగ్గరికి వార్త పట్టుకెళ్ళారు. వచ్చాడు. వచ్చి చూస్తే ఉంది ఆడపిల్ల. పాపం బతిమాలుతుంది. అన్నా మేనల్లుడు కాదు, కోడలిది అని బతిమాలుతుంది. నేను చంపేవాడు నీ మేనల్లుడు కదా, ఆడపిల్ల కాదు కదా, దీన్నన్నా నాకు వదిలిపెట్టు అని బతిమాలుతుంది. బతిమాలితే వినడు. ఇలా పైకేస్తాడు. పైకేసి వాడు ఎలా చంపేవాడో తెలుసా కంసుడు? బిడ్డని పైకేసి కింద కత్తి ఇట్లా పెడతాడు, కత్తి అంచు. ఈ బిడ్డ వచ్చి కత్తి అంచు మీద పడి ముక్కలై చనిపోవాలి. అది వాడి ఆ కంసుడు బిడ్డల్ని చంపిన పద్ధతి. పైకి వెళ్ళింది, రాదు. వాడు పైకేసాడు, రాదు. చెప్తుంది, నిన్ను చంపేవాడు వేరే ఉన్నాడురా, నేను కాదు, నీ పని జరుగుతుంది, నీ పని ఎలాగో అవుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది. దీని మీద ఒక చిన్న చమత్కారం కూడా ఇక్కడ చెప్తాను. ఏమంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఇది కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజుగా జరుపుకుంటున్నాము, అసలు ఆ అమ్మాయి పుట్టిన దాని గురించి ఎవరు తలుచుకోవటం లేదండి, ఎంత దుర్మార్గం అని ఎవరో పోస్ట్ పెట్టారు. ఎందుకు తలుచుకోవటం లేదు? తలుచుకుంటాం. ఆవిడ ఉన్నదా, వాడిని బెదిరించింది, వెళ్ళిపోయింది, కనపడలేదు కదా, వెళ్ళిపోయింది. అది తలుచుకోకుండా ఎక్కడా లేము. ఆవిడ్ని కృష్ణ సహోదరి అని పిలుచుకుంటూనే ఉంటాం. ఇంకా ఆవిడ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు ఎక్కడ. ఆవిడ అంతర్ధానం అయిపోయింది కదా, అయింది. వీడు ఎంత కంగారు పడాలో అంత కంగారు పడ్డాడు, అది అనుకోండి. అయితే కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? అది లేకపోయాక ఈ కథలన్నీ విని ఏదో చందమామలో పిల్లల కోసం చెప్పిన ఫ్యాంటసీ కథల్లాగా ఉంటే ఎట్లా? అవును. కృష్ణుడు ఉత్తముడైనటువంటి కుమారుడు. తల్లిదండ్రులను ఎట్లా సేవించుకోవాలో కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి. ఉత్తముడైనటువంటి కుమారుడు. పెంచిన తల్లిదండ్రుల్ని కన్న తల్లిదండ్రుల్ని సమానంగా చాలా బాగా చూసుకున్నాడు. అవును. ఉత్తముడైనటువంటి శిష్యుడు. సాందీపం దగ్గర చదువుకుని గురువుకి దక్షిణ కూడా ఇచ్చాడు, గురుదక్షిణ. ఉత్తముడైనటువంటి స్నేహితుడు కుచేలుడు, కృష్ణుడు ఇత్యాదులు ఉన్నారు. ఉత్తముడైనటువంటి మనమడు. ఈ తర్వాత కంస సంహారం అయిన తర్వాత తాతగారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, కానీ తాను సింహాసనం మీద కూర్చోలే. కూర్చుంటానంటే ఎవరొద్దంటారమ్మా? అవును, ఆయనే కదా కంసుడిని చంపింది, తాతగారినే కూర్చోబెట్టాడు. అంటే ఏదైనా తను అనుకున్నది చేయడమే తప్ప ఆశించడు అనే సంగతి, తనకేమీ అక్కర్లేదు అనేటటువంటి సంగతి ఇక్కడ కృష్ణుని చూస్తే తెలుస్తుంది. కర్తవ్య నిర్వహణ మాత్రమే ఉంది, ఆశ లేదు. ఉత్తముడైనటువంటి భర్త. అదేమిటండి ఉత్తముడైన భర్త అంటారు, అంతమంది ఉన్నారంటే? వీళ్ళల్లో ఎవ్వరినీ కూడా కృష్ణుడు తను కావాలని వివాహం చేసుకోలేదు. నువ్వు మమ్మల్ని వివాహం చేసుకోకపోతే మేము ప్రాణాలు వదిలేస్తాము అన్న వాళ్ళనే పెళ్లి చేసుకున్నాడు ఆయన. అందరినీ 16,108 మంది చరిత్ర చదివితే ఎవ్వరినీ కృష్ణుడు నేను నిన్ను వివాహం చేసుకుంటానని అడగల. వాళ్ళే నువ్వు చేసుకోకపోతే మేము ఉండలేమన్నారు. ఆ విధంగా ఉత్తముడైనటువంటి భర్త, ఉత్తముడైనటువంటి తండ్రి. అందరికీ విద్యాబుద్ధులు నేర్పించటానికి ఎంతమంది ఉపాధ్యాయుల్ని పెట్టాడో లెక్క చెప్తాడు భాగవతంలో. అంతమంది ఉపాధ్యాయుల్ని పెట్టాడు పిల్లలకు చదువు చెప్పించడానికి. ఎవ్వరికీ కూడా అసూయ కలగకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం రాకుండా, ఇంతమంది భార్యలని సమానమైనటువంటి దృష్టితో చూసి అందరికీ కూడా నేనంటేనే కృష్ణుడికి చాలా ఇష్టం అనే భావన కలిగించేట్టుగా చూసుకున్నాడు. మరి అంతమందిని ఇవన్నీ చూసి చిట్ట చివరికి ఏవి జరిగినా ఏం జరగకపోయినా ఏమీ పట్టించుకోలేదు. ఆయనకి ఏమీ అవసరం లేదు. తన వాళ్ళు యాదవులందరూ చనిపోతూ ఉంటే తెర మీద బొమ్మలు కదులుతూ ఉంటే చూసినట్టుగా చూసి ఊరుకున్నాడే తప్ప అయ్యో వీళ్ళు నా వాళ్లే చచ్చిపోతున్నారే అని ఎప్పుడు అనుకోలే. బిడ్డల మీద కూడా మమకారం లేదు ఆయనకి. దేని మీద ఉంది? ధర్మం మీద ఉంది. ధర్మం తప్ప మరి దేని పట్ల ఆయనకి అనురక్తి లేదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసమే అవతరించినటువంటి వాడు కనుక కృష్ణుణ్ణి తలుచుకున్నాము అంటే అర్థం ఏమిటి? ధర్మం కోసం ఏ రకమైనటువంటి బంధాలు అనుబంధాలు పట్టించుకోకూడదు. ధర్మం మాత్రమే ప్రధానం. గాంధారి ఉంటుంది, యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ అంటుంది. దుర్యోధనుడు తనకి నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు
కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంది, ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం లభిస్తుంది. నాకు అమ్మ నేను యుద్ధానికి వెడుతున్నాను, నాకు ఆశీర్వదించు అంటే కొడుక్కి ఇచ్చిన ఆశీర్వాదం అది. ఆవిడ ఎంత ధర్మాత్మురాలో ఆలోచించండి. చెప్పింది ఆవిడ, మంచి మాటలే చెప్పింది కొడుక్కి కూడా. వాడు వినలేదు, ఏం చేస్తాం. కనుక ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే ఉంటాడు కృష్ణుడు. కృష్ణాష్టమి చేసుకుంటున్నామంటే అర్థం ఏమిటి? ధర్మాన్ని నిలబెట్టడానికి వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలు, బంధాలు, అనుబంధాలు, చుట్టరికాలు ఏవి అడ్డు రాకుండా ధర్మం కోసం మనం ప్రయత్నం చెయ్యాలి అని అర్థం. దానికోసం మనని మనం ఒకసారి భుజం తట్టుకుని గుండెల్లో కృష్ణుడిని నింపుకుని ధర్మం కోసం ఒక అడుగు ముందెయ్యాలి అనే నిర్ణయం చేసుకోవాల్సినటువంటి రోజు కృష్ణాష్టమి. తప్పకుండా అమ్మా. నమస్తే.